నమస్కారం. ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రూరల్ మండలం పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొని అందరూ ధైర్యంగా ఉండాలని, ఎవరూ అధైర్యపడకుండా సమన్వయం పాటించాలని కోరడం జరిగింది. పాలమనేరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో స్థానిక వైకాపా నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నాయకులపై చేసిన ఆరోపణలకు టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. ఈ రోజు పలమనేరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రూరల్ మండల పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొని అందరూ ధైర్యంగా ఉండాలని, ఎవరూ అధైర్యపడకుండా సంయమనం పాటించాలని పెద్దలు కోరడం జరిగింది. ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం వెనుకున్నటువంటి కారణం ఏమంటే, మనం జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు మనల్ని తిరస్కరించారు. మనం దాన్ని స్వాగతిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలని మనం ఆస్వాదించాలి. గత 5 సంవత్సరాల్లో మనకి ప్రజలంతా కూడా కలిసి అత్యధికంగా 151 సీట్లు ఇచ్చి పట్టాభిషేకం చేశారు. పలమనేరులో కూడా శాసనసభ్యుడిని 32,000 వైసీపీ ఓట్లతో గెలిపించారు. అయినా అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా మన పలమనేరు నియోజకవర్గంలో కాకుండా మన పలమనేరు రూరల్ మండలంలో ఈ విష సంస్కృతిని ఎక్కడైనా చేశామా? ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము ఎక్కడా కూడా ఎవరిపైన దాడులు చేయలేదు. కానీ మన ఓటమికి ముఖ్య కారణం ఉద్యోగస్తులు. ఎందుకంటే ఎవరైతే ఆ రోజు ఉద్యోగస్తులకి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారో, ఉద్యోగస్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సిఎస్గా ఎన్నుకున్నారు. నీరవ్ కుమార్ గారు. నీరవ్ కుమార్ గారి సలహాలు విని మన ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజు ఉద్యోగస్తుల్ని మనం కాపాడుకొని ఉండింటే ఈరోజు ఉద్యోగస్తుల ఓట్లు, వాళ్ళ కుటుంబాల ఓట్లతో మనకు 40% ఓట్లు వచ్చాయి. మనకేమో ఆశమాయిషిగా రావడం లేదు. ముగ్గురు కలిసి కూటమి వస్తే కూడా మనకు 40% ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి మనకి 6%, సుమారు 6% ఓట్లతో మనం ఓడిపోయాం. కానీ మనం అందరినీ కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని రెస్ట్ ఇచ్చారు. మేము ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీ కోసం కృషి చేస్తాం. ఇప్పుడు గెలిచినటువంటి వారందరికీ కూడా మనం మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళని కూడా మనం స్వాగతిస్తాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉంటారో, ఎవరైతే మంత్రులు ఉంటారో, ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తాం. కానీ నిన్న జరిగినటువంటి పరిణామం అందరూ కూడా గమనించాలా. కొలమాసనపల్లి పంచాయతీలో కొలమాసనపల్లి 1 సచివాలయం పైన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్లో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. గెలిచిన 4 రోజులు కాల, 4 రోజులకే ఈ విష సంస్కృతిని మీరు అంటూ ఉంటారు. ముందు ఎక్కడో ఎవరో తప్పు చేస్తే రాజారెడ్డి రాజ్యాంగం వచ్చింది, కడప సంస్కృతి వచ్చింది. ఇప్పుడు మేము దీన్ని ఏ సంస్కృతి అని చెప్పాలా, ఎవరు రాజ్యాంగం అని చెప్పాలా? దీన్ని ప్రజలందరూ గమనించాలి. మేము వాళ్ళని కూడా దూషించడం లేదు. వారు ఇలాంటివి చేస్తేనే ప్రజల్లో మా పార్టీ వైపు తిరుగుతారు. మా పార్టీ మళ్ళా కూడా పుంజుకునే అవకాశాలు ఉంటాయి. మేము ఒకటే అడుగుతూ ఉంటాం. ఒక సర్పంచ్, ఎస్సీ సర్పంచ్, ఈ రూరల్ మండలంలో పెద్ద పంచాయతీ. ఇప్పుడు ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి గారు ఎవరైతే వారి ఫోటోని ప్రతి ఆఫీస్కి పౌర సరఫరా శాఖ వాళ్ళు సప్లై చేస్తారు. ప్రతి ఆఫీసులో ఎవరు ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో పెట్టుకుంటారు. మేము వద్దనేదే. ఇక్కడ ఎవరైతే లోకల్ శాసనసభ్యులు ఉన్నారో అమర్నాథ్ రెడ్డి గారి ఫోటోని
ఆఫీసుకి ఇస్తారు, మీరు పెట్టుకోండి, మేము వద్దని లేదే. కనీసం మీరు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఆ సెక్రటరీలు ఉన్నారు, ఆ సెక్రటరీకి చెప్తే ఆ సెక్రటరీలు ఆ ఫోటోలు తీసేస్తారు. అవి తెచ్చి కాల్చినంత మాత్రం మీకు వచ్చిన లాభం ఏమన్నా ఉందా? సామాన్య ప్రజలందరూ కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొన్ని వర్గాలు మీకు పని చేసినా వేశారు, మీరు మేము కూడా కాన్సెప్ట్ చెప్తా ఉన్నాం కాదండి. కానీ ఈ విష సంస్కృతిని వదలండి, కక్ష సాధింపుల్ని వదలండి. నిన్న వీపాటాలో ప్రెస్ మీట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వారు. ఒక నాయకుడు మాట్లాడాడు, మనకు ప్రజలు అధికారం ఇచ్చారు, మన ప్రజలకు మంచి చేస్తే ఇంకా కూడా మన మీద ఆశీర్వదిస్తారు, కక్ష సాధింపు చర్యలు వద్దు, మనం ఇలాంటివి చేయకూడదు. అలాంటి నాయకులు మీరు ఆదర్శంగా తీసుకోండి. మీ పార్టీ వాళ్ళు మాట్లాడిండేది. అంతేగాని ఈడేమో మేమేమన్నా గాంధీ మహాత్ములు అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఒక చెంప కొట్టి ఇంకో చెంప చూపించాక ఎవరు రెడీగా లేరు. కాకపోతే అధికారం వచ్చిన వ్యామోహంలో మీరు చేస్తూ ఉన్నారు. మేము కూడా మా కార్యకర్తలకి నాయకులకు ఒకటే చెప్తూ ఉన్నాం, మనం సమయం పాటిస్తాము, మనం ఎవరి ముందుకి పోయేది వద్దు. 6 నెలలు చూస్తాం, 6 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు చేస్తారో చేయరో, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మనకు రెస్ట్ ఇచ్చారు, మనం రెస్ట్లో ఉందామని చెప్పారు. కాబట్టి ఈ సంస్కృతిని ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా తీవ్రంగా ఖండించాలా. ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే ఇప్పుడు 2 కొడితే మేము 1 కొట్టాల్సి వస్తుంది. లేదా కేసులు అంటారు, కేసులు పెట్టి ఇద్దరికి కేసులు పెట్టాలే కానీ ఒకరికి కేసులు పెట్టేదని చట్టంలో సుఖం కాదు. మేము 5 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, కాబట్టి మీరు చూసుకోండి. కాబట్టి దీన్ని వదిలేసి అందరూ కూడా ఐకమత్యంగా ఉంటే మీకు మంచిది, మాకు మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరెన్నికైనా ప్రజాప్రతినిధి అవుతారు. అలాంటప్పుడు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారు. ఎన్నికైనప్పుడు ఒకరినొకరు కక్ష సాధింపుల చర్యగా గెలిచిన వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళని కొట్టుకుంటా కానీ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసుకుంటా కానీ పోతే ఇది ఎంతవరకు సంబంధిస్తుంది? గెలిచిన వ్యక్తి 4 పర్యాయాలు 5 పర్యాయాలు శాసనసభ్యులు కదా, అతను కూడా ఇతను ప్రజల్ని పరిపాలించే కదా ఎమ్మెల్యే అయినాడు. కాకపోతే వాళ్ళ కార్యకర్తలు సమన్వయం పాటించాలా, మీరు గెలిచిన వాళ్ళు మంచి చేయాలా, మీరు ఏమేమి హామీలు ఇచ్చినా ప్రజలకు చేయించాలనే భావన ఉండాలి. కానీ ఈ విధంగా ఆఫీసులకు దారి కొట్టడం, వాడు ఎవడో జేసీబీ గాలి పెట్టడం, వాడు అంగుళ్ళు వాడు ఎవడో మార్వాడి షేటు అంగిడి పెట్టి అంగిళ్ళు పెట్టేయడం, ఇదంతా కూడా సభ్యత కాదు. కాబట్టి గెలిచిన వాళ్ళు కూడా ప్రజలు సహకరించి ప్రజల యొక్క మన్నను వాళ్ళు ఏ అభిప్రాయంతో మిమ్మల్ని గెలిపించారో అవన్నీ తీరుస్తూ వాళ్ళకి కావాల్సిన న్యాయం చేసి దాంట్లో మీ యొక్క ప్రభావం చూపించాలి. కానీ ఈ విధంగా దాడులు చేయడం, ఈ విధంగా ప్రతి ఒక్కరిని హింస పెట్టడం ఇది కరెక్ట్ కాదు. మేము కూడా మా సమన్వయం ఎంతవరకు పాటిస్తామంటే పాటిస్తాం. గొడవలకి రచ్చలకు మేమే వెనుకపోయేవాళ్ళం కాదు. కాకపోతే ఇప్పుడు ఆనందంలో ఉన్నారు కాబట్టి కొంతకాలం జరగని మా కార్యకర్తలకు కూడా మేము చెప్పేది ఏమిటంటే మీరు సమన్వయం పాటించండి. ఏదైనా విషయం జరిగితే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని పోలీస్ స్టేషన్ల పరిధిలో కానీ కలెక్టర్ పరిధిలో కానీ ఎస్పీ పరిధిలో కానీ బేస్ చేస్తాం. అక్కడ కూడా రెస్పాండ్ కాకపోతే మేము కూడా గొడవలు తిరగడమో లేదు ధర్నాలు చేయడమో రోడ్ల మీద బైఠాయించడమో ఏదో జరుగుతాం అని మా కార్యకర్తలకి పూర్తిగా సమన్వయం పాటించమని చెప్తా ఉన్నాం. మేము మరీ గౌతమ్ బుద్ధులు గాంధీ మాత్రం కాదు, మాకు కూడా కొంత శక్తి భగవంతుడు ఇచ్చేది కొంత అదేంటో అనేది కూడా రాబోయే రోజుల్లో చూతురు కానీ. కాబట్టి తెలుగుదేశం వాళ్ళ శ్రేణులకు ఎందుకు చెప్పేది ఏమంటే మనము ప్రజల కోసమే నాయకులైనాం, ప్రజలు పరిపాలించే నాయకులైనాం. మన సమన్వయం పాటించి అందరితో చక్కగా జీవనం గడుపుకోవాలి కానీ గ్రామాల్లో ఒకరికొకరు విరోధాలు పెంచుకోవద్దని మనవి. ఈ విషయాన్ని వాళ్ళు బాగా గమనించి దీన్ని దృష్టి తీసుకొని శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి కూడా దీన్ని సర్దుబాటు చేయాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నిన్న మా పంచాయతీలో టీడీపీ కార్యకర్తలు ఎక్కడ చూసినా దాడులు చేస్తున్నారు. ఇది మంచి వాతావరణం కాదు, మంచి కార్యక్రమం
ఎందుకంటే మీరు గెలిచారు, ప్రజలకు సేవ చేయడానికి మీరు గెలిచినారు. ప్రజల మీదకి దాడులు చేయడానికి కాదనేసి తెలియజేస్తున్నాము. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈసారి మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ మేము కూడా అధికారంలోకి వస్తాము. కాబట్టి మీరు దీన్ని గుర్తించుకునేసి ప్రజలకు సేవ మాత్రమే చేయండి. మా మీద దాడులు చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీకు అందరూ కూడా కానీ ఇది మంచి పద్ధతి కాదనేసి ఖండిస్తున్నాను. నమస్కారం. మిత్రుడు చెప్పినట్టు నిన్న వనవాసనపల్లి నందు జరిగిన దాడి, అందున ఒక ఎస్సీ సర్పంచ్గా ఉన్న చోట ఆయన ఏమి ఎదిరించే శక్తి లేనివాడు, మీకు ఏదైనా జవాబుదారీతనంగా కూడా మాట్లాడే శక్తి కూడా శక్తిహీనుడు. అలాంటి చోట ఇలాంటి దాడులకు కార్యకర్తలు పురిగొల్పడం చేయడం అనేది ఇది అంత సమంజసమైన చర్యగా ఒప్పుకోబడదు. ఇక మిత్రులు చెప్పినట్టు అమితోత్సాహంతో ఈరోజు గెలుపు పాటలో అమితోత్సాహంతో టీడీపీ కార్యకర్తలు ఉండవచ్చును. మేము కూడా ఈ సంవత్సరాలప్పుడు అదేవిధంగా అమిత ఉత్సాహాన్ని ప్రదర్శించిన వాళ్ళే. ఎక్కడా కూడా మేమైతే ఎవరిపైనా కూడా దాడులకైతే పురిగొల్పి ఎక్కడా కూడా దాడులకైతే మేమైతే ఎక్కడా ప్రోత్సహించిన దాఖలాలు అయితే లేవు. అలాంటి చర్యలు అయితే మా దగ్గర అస్సలు ఉండవు. ఇలాంటి చర్యలు ఇంకొక మారు జరగకూడదని ఖండిస్తూ వినిపిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు వైకాపా నేతలు కొలమాసనపల్లి పంచాయతీలో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని మాట్లాడడంతో స్పందించిన కొలమాసనపల్లి పంచాయతీ ఇన్ఛార్జ్ సెల్వరాజ్ దాడులు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదన్నారు. మీడియా సమావేశంలో వైకాపా నేతలు మాట్లాడిన మాటలు పూర్తిగా అవాస్తవాలని, పంచాయతీలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని ఆయన అన్నారు. టీడీపీ నాయకులను రెచ్చగొట్టేందుకు ఇలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి దగ్గర జెల్లీ ఫ్యాక్టరీలో ఉండింది. ఆయన జేసీబీని ఎమ్మెల్యే గారు ఎత్తుకుపోయినారు. ఈ హరిబాబు జేసీబీ ఉంటే నా జేసీబీ రాని మీకు ఇస్తాము అని చెప్పినాడు. అంతేగాని తెలుగుదేశం నాయకులకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే హరిబాబు ఇక్కడే ఉన్నారు, ఆ జేసీబీ ఓనరు. కావాలంటే జేసీబీని అడగండి. మేము కానీ తెలుగుదేశం నాయకులు ఎవరన్నా కానీ ఆ జేసీబీని ఎత్తుకుపోయి జెల్లీ ఫ్యాక్టరీని దాఖలాలు లేవు. ఇంకా సచివాలయం అంటారా, ఆ సచివాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేసినారని చెప్తాడు. తెలుగుదేశం కార్యకర్తలు ఏనాడు కానీ సచివాలయం మీద కానీ ఎక్కడ కానీ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన దాఖలాలు చెప్పుకుంటూ పోతే మా మీద మొన్న కూడా ఏదో జెండాలు కాల్చేసిన ఎవరో ఒకరు చేసిన పనికి 4 మీద కేసులు పెట్టారు. మేము ఆ రోజు కూడా ఏమీ మాడలేదు. ఇంకా ఎన్నెన్నో కేసులు కూడా పెట్టారు మా మీద. మేము ఎప్పుడు కానీ దాడులు చేసే సంస్కృతి ఎప్పుడూ లేదు. మేము రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తాం, కానీ రాజకీయం అయిపోయినాక మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇక్కడుండే నాయకులు కానీ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే బతుకుతాం. కానీ ఏనాడు కానీ ఎవరిని కించపరిచేది మాట్లాడేది లేదు. ఎవరి మీద ఎటువంటి ఇబ్బంది లేదు. మేమంతా అన్నదమ్ములు బతుకుతాం, బాగుంటాం, బాగానే ఉంటాం. ఎటువంటి మేము దాడులు చేసే సంస్కృతి మాది కాదు. మేము ప్రశాంతంగా బతికే సంస్కృతి. కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ అంటే ప్రశాంతంగా బతికే కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ. మేము ఎటువంటి దాడులు చేసేది మా సంస్కృతి కాదు. మేము అటువంటి వాళ్ళు కాదు. మేమేదో పండ్లు పాటలు చేసుకుని బతికేవాళ్ళు తప్పిస్తే మేము దాడులు. దయచేసి ఊరికే లేనిపోని అబద్దాలంతా దాడులు చేస్తాను, అది చేస్తానని విధాలు సృష్టించి మా మీద మాకే పెట్టి చేయొద్దండి. ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ గా మాట్లాడండి, మాతో ఫోన్లు మాట్లాడండి, మేము కూడా మీతో ఫోన్లు మాట్లాడతాము. వీడియోలకు ఇచ్చి ఇవంతా చేయడం తప్పు. మేము ఎటువంటి దాడులు చేయలేదు. ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద జేసీబీలు మేము లాక్కోలేదు. లాక్కున్నారని చెప్తున్నారు. ఈయన జెల్లీ ఫ్యాక్టరీకి పోయినాడు. హరిబాబు అనే అతను మాదిమండ గ్రామం హరిబాబు. ఈయన జెల్లీ ఫ్యాక్టరీ పనికి పోతే జెల్లీ ఫ్యాక్టరీలో ఆయన జేసీబీని వెంకటగూడ ఎత్తుకున్నాడు. నా బండి రాని ఇవ్వ మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు. తప్పిస్తే మేము జేసీబీని తెలుగుదేశం కార్యకర్తలకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది వాస్తవం. కావాలంటే హరిబాబు అని అతను ఇక్కడే ఉన్నాడు, ఆయన ఫోన్ చేసి అడగండి. ఏంపా మీ జేసీబీని అలా ఎవరు నాకు తెలుగుదేశం కార్యకర్తలు లాక్కున్నారబ్బా చెప్పమాట. తెలుగుదేశం కార్యకర్తలు ఏమైనా మీ మీద దాడులు చేసినారా అడగండి. కావాలంటే హరిబాబు అనే అతను ఇక్కడే ఉన్నాడు. మాకు తెలుగుదేశం కార్యకర్తలు ఎటువంటి సంబంధం లేదు. చెప్పు. టీడీపీ నాయకుల్ని
మేము న్యాయం చేయాలని చెప్పి అడుగుతున్నాము. మా బండి అక్కడ ఉందనేసి మాకు న్యాయం చేసి మా బండి మాకు కావాలని చెప్పి అడుగుతున్నాము. ఇస్తానని చెప్పినారు. జేసీబీ కూడా ఆయన జనార్దన్ నాయుడుతో మాట్లాడితే కూడా నేను జేసీబీని నేను పంపిస్తాను, నేను జేసీబీని ఎటువంటి ఇస్తామని చెప్తాడు కానీ ఆయన ఇచ్చేలేదని చెప్పలేదు. ఇస్తాడు, మేము కూడా చెప్తాం ఆయన జనార్దన్ నాయుడికి ఇమ్మని చెప్తాం, తీసుకోపోతాం. అంతేగాని మేము ఎటువంటి దాడులు చేయలేదు, ఎవరిని కించపరచలేదు, ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు. మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ రాజకీయాలు మేమంతా అన్నదమ్ములను కలుసుకొని బాగుంటాం. నమస్కారం, నా పేరు హరి, మాది బండ కొల్మాకల్ పంచాయతీ పల్మేరు మండలం. ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లో నా జేసీబీ లాక్కోమని చెప్పినారు. అది తప్పు. నా బండి అక్కడ పంచర్ అయితే అక్కడే పెట్టినాను. వాళ్ళు ఎత్తుకోమని చెప్పారు. పంచర్ వేసుకొని తీసుకెళ్తాము. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నా జేసీబీకి టీడీపీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు లాక్కోవడం లేదు. నా సమస్యని రాజకీయంలోకి లాగద్దండి. కారం మేము తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించినది దౌర్జన్యాలు పోవడము, లేదంటే గూండాగిరి చేయడము, అలాంటి సంస్కృతి మాకు మా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మా పార్టీ లాంటి వ్యతిరేకంగా మేము ఉన్నాము. ఇప్పుడు ఈ హరి అనే మాదిగొండ అతను పనికి పోయినాడు, జేసీబీ పనికి పెట్టినాడు. పనికి పెడితే వాళ్ళ సమస్య ఇది ఉంది కాబట్టి మేము కూడా మాకు ఆ పిల్లవానికి విషయం తెలియదు. ఆడు పోయినాడు, ఆడేమో జరిగింది కాబట్టి మమ్మల్ని న్యాయం చేయాలని అడిగినాడు. కాబట్టి మా చేత అయింది మేము అతనికి న్యాయం చేసి అతనికి ఆ జేసీబీ వచ్చే మాది మేము తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల శివాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. స్వామిని చూస్తే కళకళలాడుతూ ఉన్నాడు. అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు. ఇప్పుడు బాగుంది, అంతా బాగుంది. వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు. స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడో మీరు అందరు చూశారు. సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అనుమానమే లేదు. ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని కొడుతున్నారు. అవసరమా? ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజానేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందరూ బాగుండాలి, అంతా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం మొదలైంది. ఇది చూసుకోండి. ఇది స్వామి నిర్ణయం. ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా